సిపి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తమిళిసై రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ ఉన్నటువంటి సిపి రాధాకృష్ణకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. Chandravaram Ponusami Radhakrishnan do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. I, Chandravaram Ponusami Radhakrishnan do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. ఇక తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జనసంఘ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998, 1999లో బీజేపీ ఎంపీగా గెలిచి 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. కాగా తెలంగాణకు వరుసగా తమిళనాడుకు చెందిన వ్యక్తులే గవర్నర్గా నియమితులవుతున్నారు. తెలంగాణ మొదటి గవర్నర్గా ఏఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పనిచేయగా ఆయన తరువాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిసై పనిచేశారు.